ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పొద్దున దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే, మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే, మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాందీ తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు. ఇది షార్ట్ అంట, షార్ట్ చీప్ లిక్కర్ 99 రూపాయలు. ప్రజలారా, మీరు తాగేది చాలామంది పేదవాళ్ళు తాగేది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది ఈరోజు దొరకలే. కారణం షార్టేజ్ అంట. ఏం దొరుకుతుంది చీప్ లిక్కరు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది, ఒకరోజు ట్రోఫీ దొరుకుతుంది, ఒకరోజు బిన్నీ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు బెంగళూరు దొరుకుతుంది. అంటే మీరిచ్చే చీప్ లిక్కర్ 99 రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు. ఒకే బ్రాండ్ తాగాలనుకునే వానికి 365 రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు చేసిన విమర్శ ఏంది? మీరు ఈరోజు మీరు అమ్ముతా ఉండేది? ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని. ధరలు పెరిగినాయా, తగ్గించినారా? నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయాన్ని కూడా, ధరలతో పాటు ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా బ్రాందీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మద్యం తాగితే అది విషము, మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు. నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు. ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు. మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2982 షాపులు పెట్టినాడు ఆయన. అంటే దాదాపుగా 2000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా. సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను. ఈరోజు పల్లెకు 2-3 బ్రాందీ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా, కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకు పోయి మనం ఒక అర్ధగంటకు వస్తుంది ప్రజలారా. మా నియోజకవర్గంలో ఒకరోజు మేము వెలవలికి పోయినాం. వెలవలికి పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు, ఈ బాటలు కావాలని చెప్పినాడు. కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధగంటకు వచ్చింది, మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇది ఎంత విచిత్రమో చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధగంటకు దొరుకుతాయి. ఇంకా పల్లెలు బాగుపడేదానికే, చెడిపోయేదానికే. బెల్ట్ షాపులు ఎక్కువైనాయి, ధరలేమి తగ్గించలే. ఇంకా సమయం అంటారా? 24 గంటలు షాపులు తెరిచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు, ఎప్పుడైనా సరే షాపులు తెరిచి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో
నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మినారు, నిర్ణీత సమయానికే మద్యం మూసినారు. కారణం, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు, అప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేసింది. ప్రభుత్వానికి నిబద్ధత ఉంటుంది, ప్రైవేటు వ్యక్తికి డబ్బు సంపాదించాలనే ద్రోహచింతన ఉంటుంది. బ్రాందీ షాపులలో ఆ రోజు తాపించలే, అట్లా రంధ్రంలో చేయబెట్టి ఇట్లా బాటలు కొనుక్కొని నవరంధ్రాలు మూసుకొని ఇంటికి పోయి పెళ్ళాం దగ్గర కూర్చొని మందు తాగాల, పెళ్ళాం పెట్టిన బువ్వదిని పనుకోవాలా. ఈరోజు బ్రాందీ షాపులే బార్లు అయినాయి. 12 వరకు, 11 వరకు, 1 గంట వరకు యథేచ్ఛగా తాగచ్చు. ఎంత మార్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. బెల్ట్ షాపులు పెట్టా, ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇచ్చా, ధరలు పెంచా, అదే మందే మీకు అమ్మా, బ్రాందీ షాపులనే బార్లు చేశా, ఊరికి 2-3 బ్రాందీ షాపు బెల్ట్ షాపులు పెట్టా. ఒక్కొక్క బెల్ట్ షాపులో 20 రూపాయలు 25 రూపాయలు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మా పల్లెలో. ఇది 140 రూపాయలు ఉంటే ఇదే పల్లెలో పోయి అడిగితే కనుక 165 రూపాయలు, 165. ఇది 220 రూపాయలు ఉంటే పల్లెలోకి పోయి అడిగితే 240 రూపాయలు. అంటే ఎంఆర్పి ధర కంటే ధరలు ఎక్కువ. మరి నువ్వు చెప్పిన ప్రామిసెస్ ఏమైనాయి? మద్యం పాలసీలో నేను బ్రహ్మాండంగా సంస్కరిస్తాను, ధరలు తగ్గిస్తాను, నాణ్యత కలిగి మందిస్తాను, ప్రజలు కాపాడుతానని చెప్పిన నీ ప్రభుత్వం ఇక కుంభకోణం గురించి మాట్లాడదాం, నీ ఆదాయ వనరుల గురించి మాట్లాడదాం. నువ్వు అదే కదా ఇన్నాళ్ళు మాట్లాడుతుండేది. ఈ 10 నెలలు 3,200 కోట్లు సంపాదించారు, 3,200 కోట్లు సంపాదించినారు, వాడు లెక్క కొట్టాడు, వీడు లెక్క కొట్టాడని. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలారా, స్పష్టంగా చెప్తా ఉన్నా, మనసా వాచే కర్మేనా మనస్ఫూర్తిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 40 బ్రాందీ షాపులు ఉన్నాయి, ఒక 40 బ్రాందీ షాపులు. ఒక్కొక్క బ్రాందీ షాపు నుంచి నెల వస్తానే 1వ తారీఖున ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 70,000 రూపాయలు, పోలీస్ స్టేషన్కు 30,000 రూపాయలు. ఇది మళ్ళీ నేను చెప్పినది నేను చెప్తానా ఇప్పుడు, నిజమే. నాకంటే ముందు వరదరాజులే చెప్పినాడు ఇది ఒక 20 రోజుల కిందట. ప్రతి బ్రాందీ షాపులు లెక్క తీసుకుంటున్నారని. నిజమే, నేను ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా. కానీ 2019-24లో తీసుకోలే, ఎక్సైజ్ వాళ్ళు తీసుకోలే, బ్రాందీ షాపులు తీసుకోలే లంచం. ఎందుకు? ప్రభుత్వమే మద్యం అమ్మింది. అప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మింది కాబట్టి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మద్యం బ్రాందీ షాపులు అమ్మినారు కాబట్టి వాళ్ళు నెలకు 70,000 రూపాయలు లంచం తీసుకునే ఆస్కారం లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లంచం తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు 30,000 తీసుకోలే. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి బ్రాందీ షాపుకు 30,000 రూపాయలు 1వ తారీఖు వస్తానే.